నమస్తే. రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసమో లేదా ఓట్ బ్యాంక్ కోసమో విద్వేష ప్రసంగాలు చేస్తే ఊరుకోమంటుంది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ 2023లో సనాతన ధర్మంపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు అతనికి చేవట్లు పెట్టింది మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై బెంచ్. ఉదయనిధి స్టాలిన్ 2023లో ఒక సభలో ప్రసంగిస్తూ సనాతన ధర్మాన్ని దోమలు, డెంగీ, మలేరియా, కరోనా వంటి వాటితో పోలుస్తూ వాటిని నిర్మూలించినట్లుగానే సనాతన ధర్మాన్ని కూడా సమూలంగా నిర్మూలించాలని, సామాజిక న్యాయానికి, సమానతకు అది వ్యతిరేకమని, కులం, మతం ఆధారంగా సమాజాన్ని చీలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఢిల్లీ బీజేపీ నాయకుడైనటువంటి అమిత్ మాల్వియాపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని అమిత్ మాల్వియా దాఖలు చేసిన పిటిషన్ పై రీసెంట్ గా విచారణ జరిగింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ మినహా కామరాజర్, మహాత్మా గాంధీ, బుద్ధుడు, రామానుజర్, వల్లీలార్ వంటి మహాపురుషులు కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకలు కారని, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశంలో 80% ఉన్న హిందువులకు వ్యతిరేకమని, ఎంత విద్వేషమైన వ్యాఖ్యలు చేసిన అతనిపై తమిళనాడులో ఒక కేసు కూడా పెట్టకపోవడమే కాక సోషల్ మీడియాలో వ్యతిరేకించిన వారిపై కేసు పెట్టడం అన్యాయమని చెప్తూ మాల్వియాపై పెట్టిన కేసు కొట్టివేసింది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతి సభలో వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని పూర్తిగా తెలుసుకోకుండా సగం నాలెడ్జ్ తో తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని దాన్ని అపహాస్యం చేయడం దేశంలోని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మానుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.